సో ఈరోజు మ్యాట్ప్లోట్లిబ్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాట్ప్లోట్లిబ్ అనేది మనకి విజువలైజేషన్స్కి వీటికి వాడుతూ ఉంటాం. బార్ ప్లాట్స్, పై చార్ట్స్, వీటన్నిటి కోసం. ఓకే, సో మ్యాట్ప్లోట్లిబ్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఇంపోర్ట్ మ్యాట్ప్లోట్లిబ్ .pyplot యాజ్ పిఎల్టీ. అంటే ఇంత పెద్దది ప్రతిసారి కొట్టలేము కాబట్టి పిఎల్టీ లాగా మనం నేమ్ యూజ్ చేసుకోవడానికి యాజ్ పిఎల్టీ అని పెడతాము. అండ్ దీంతోపాటు మనకి పాండాస్ నంపై ఇప్పటిదాకా చెప్పుకున్నా కూడా యూజ్ అవుతుంది ఈ సెషన్లో. నంపై యాజ్ ఎన్పి, పాండాస్ యాజ్ పీడి. ఈ షార్ట్ కట్స్ అనేది ఎందుకంటే మనం ప్రతిసారి నంపై అని చెప్పి మళ్ళీ పాండాస్ అని చెప్పేసి రాయకుండా ఎన్పి, పీడి ఇవన్నీ చూసుకోవచ్చు. పిఎల్టీ ఈ షార్ట్ కట్స్ వాడుకోవచ్చు. కైండ్ ఆఫ్ అలియాస్. మనం ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పెద్ద నేమ్ ఉన్నప్పుడు అలియాస్ అని చెప్పేసి ఇలా పిలుస్తాం చూడండి, అలా అనమాట. సో మ్యాట్ప్లోట్లిబ్ అనేది అన్ని ప్లాటింగ్స్కి వాడుతూ ఉంటాం. లైక్ ఆల్ కైండ్ ఆఫ్ చార్ట్స్, లైక్ లైన్, బార్, స్కాటర్, ఇంకా ఎన్ని ఉంటాయి అన్ని. అండ్ నంపై మీకు తెలుసు, న్యూమరికల్ ఆపరేషన్ కోసం యూజ్ చేస్తాం, అరేస్ హ్యాండ్లింగ్కి. అండ్ దెన్ పాండాస్ అనేది మనం ట్యాబ్లెట్ డేటాతో వర్క్ చేయడానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం నెసరీ థింగ్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లెట్స్ జస్ట్ టేక్ సమ్ టెస్ట్ డేటా. x is equals to 0, 1, 2, 3, 4 and then y is equals to 0, 2, 4, 6, 8. సో నేను రెండు పైథాన్ లిస్ట్ క్రియేట్ చేసుకున్నా. x అనేది y యాక్సిస్లో లిస్ట్ వాల్యూస్, లైక్ y యాక్సిస్లో ఉన్న వాల్యూస్, x యాక్సిస్లో ఉన్న వాల్యూస్ x అనేది, అండ్ దెన్ y అనేది y యాక్సిస్లో ఉన్న వాల్యూస్ ఎక్స్కి కరెస్పాండింగ్గా ఉండేటట్టు. సో ఇవి రెండు డిఫైన్ చేసుకుందాం. అండ్ దెన్ మన గ్రాఫ్ని రీసైజ్ చేసుకోవడానికి, లైక్ మనకు ఒక రీసైజ్ అంటే నీకు కావాల్సిన సైజులో నువ్వు సెట్ చేసుకోవచ్చు. దానికి plt.figure అండ్ ఫిగర్ ఆఫ్ ఫిక్స్ సైజ్. సో నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు నీకు సైజ్ ఎంత కావాలి అని చెప్పి. సపోజ్ నాకు x యాక్సిస్లో 8, y యాక్సిస్లో 5. అండ్ దెన్ DPI ఈజ్ ఈక్వల్స్ టు 100 అని పెట్టుకుంటా. DPI అంటే ఏంటంటే డాట్స్ పర్ ఇంచెస్. సో నేను 100 పెట్టుకున్నా, ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ వెనెవర్ యూ గైజ్ వాంట్ టు డౌన్లోడ్ ఇట్, అంటే ఆఫ్లైన్లోకి నాకు లోకల్లోకి నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నా ఈ ఇమేజ్ని అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ 300. కొంచెం బెటర్ ఉంటుంది రెజల్యూషన్. సో ఇనిషియల్గా మనకు 100 చాలు, ఇక్కడే చూసుకుంటాం కాబట్టి. సో డాట్స్ పర్ ఇంచెస్ అనేది ఇందుకు వాడతాం అనమాట. ఫిక్స్ సైజ్ అనేది ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో 8 అనేది 8 స్ట్రెచ్, y అనేది 5. సో కావాల్సిన నాకు లైక్ ఈ డైమెన్షన్స్లో నాకు ఆ ఫిగర్ వచ్చేస్తుంది. ఇది ఒక న్యూ ఫిగర్ ప్లాటింగ్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇనిషియల్గా ఏం లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఈ రెజల్యూషన్ సెట్ చేసుకున్నాము. హైట్ లైక్ మన ఫిగర్ యొక్క విడ్త్ ఇంకా హైట్ కూడా సెట్ చేసుకున్నాం. విడ్త్ అనేది 8, హైట్ అనేది 5 ఇంచెస్లో ఉంటుంది. అండ్ దెన్ యూ గో విత్ సమ్ అదర్ కోడ్. ఇది జస్ట్ plt కోడ్ x, y, x యాక్సిస్, y యాక్సిస్. అండ్ దెన్ మనం లేబుల్స్ ఇచ్చుకోవచ్చు. లేబుల్ సపోజ్ ఇఫ్ ఐ జస్ట్ గివ్ 2x అని ఒక లేబుల్ ఇస్తా. అండ్ కలర్ ఇచ్చుకోవచ్చు, నాకు ఏ కలర్లో కావాలనుకుంటున్నాను అని. రెడ్. అండ్ లైన్ విడ్త్ కూడా ఇచ్చుకోవచ్చు. నీకు ఏదైతే మనకి విజువలైజేషన్ వస్తుందో దానికి లైన్ విడ్త్, థిక్నెస్ 2. అండ్ దెన్ నీకు ఇష్టం వచ్చిన వాల్యూస్, అది జస్ట్ హిట్ అండ్ ట్రై అన్న ఉంటుంది. మార్కర్, ఒక ప్లేస్లో నా వాల్యూ ఉంది అని చెప్పేసి మార్క్ చేసుకోవడానికి మార్కర్. సో ఒక ప్లేస్లో నా పాయింటర్ ఉంది అని మార్క్ చేసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ ఏ పాయింట్ డాట్. సో ఎక్కడ నా వాల్యూ ఉందనుకో ఆ లైన్ మీద డాట్ ఆపరేటర్తో మార్క్ చేస్తాం ఆ ప్లాట్లో. అండ్ దెన్ అగైన్ లైన్ స్టైల్.
సో లైన్ స్టైల్ అంటే ఏంటిది, నా లైన్ అనేది ఎలా ఉండాలి, డాటెడ్ అనుకున్నానా, డాటెడ్ అంటే ఇగో ఇక్కడ ఉన్నది, ఇట్స్ డాటెడ్ టైప్. అండ్ దెన్ మార్కర్ సైజ్ కూడా ఉంటుంది. మార్కర్ సైజ్ = 10 అనుకుందాం. సో ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి, మనకు కావాల్సినవి మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు మన స్పెసిఫికేషన్స్ బట్టి. జస్ట్ బ్యూటిఫైయింగ్ థింగ్స్ ఇవన్నీ, ఎందుకంటే మోర్ ఆఫ్ మనము విజువల్ రిప్రజెంటేషన్స్ కాబట్టి మోర్ ఆఫ్ బ్యూటిఫికేషన్ ఉంటుంది. సో మార్కర్ సైజ్ 10 అని అనుకుందాం. అండ్ దెన్ మార్కర్ ఎడ్జ్ కలర్ అని కూడా ఉంది. మార్కర్ ఎడ్జ్ కలర్ బ్లూ, మార్కర్ ఫేస్ కలర్ ఎల్లో. సో ఇలా చాలా ఉంటాయి మనకి. సో ఇది ప్రజెంట్ కమాండ్ అవుట్ చేసుకుందాం. I just implemented it just to show you guys okay what would be there. And then let me go with some other things such as shorthand, other stuff. So plt dot plot of x comma y comma blue, ఇదంటే బ్లూ అనమాట, లైక్ బి అంటే బ్లూ. అండ్ దెన్ డాట్ అంటే ఇది నా లైన్ రిప్రజెంటేషన్స్, నా లైన్ అలా ఉండాలి అని చెప్పేసి. ట్రయాంగిల్ అప్ మార్కర్, ఇదేమో నా మార్కర్ డాట్ ఉంది కదా ఇక్కడ నేను డాట్ కాకుండా ట్రయాంగిల్ అప్ అంటే దీంతో మార్క్ చేసుకుంటా నా చార్ట్లో. ఎక్కడన్నా నా పాయింట్ వాల్యూ ఉంటే ఆ గ్రాఫ్ మొత్తం మీద దీంతో మార్క్ చేస్తాం. అండ్ దెన్ ఈ డాష్ అనేది నా డాష్డ్ లైన్ కావాలి, అంటే లైన్స్ ఇట్లా వస్తాయి కదా మన గ్రాఫ్లో, అవి డాష్డ్ ఉండాలి అని చెప్పేసి. అండ్ మనం ఇక్కడ పైన లేబుల్ 2x అనేది ఇక్కడ ఇచ్చాము చూడండి, లేబుల్ 2x. ఇదేంటంటే ఆ లైన్కి ఒక నేమ్ ఇస్తుంది, ఆ లెజెండ్కి. అంటే ఈ లైన్ ఇలా ఉంది, దానికి పైన ఇక్కడ లెజెండ్ ఉంటుంది మనకి ఒక గ్రాఫ్లో పైన, వాటికి 2x అని నేమ్ ఇచ్చుకుంటాం అలా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైక్ ఒక ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం. ఓకే, ఇది కన్సిడర్ చేద్దాం. పై ప్లాట్ చూడండి, ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ అనేది ట్రయాంగిల్ అప్ యారోతో వచ్చింది. అండ్ దెన్ డాష్డ్ లైన్ వచ్చింది. సో ఇది మన రిప్రజెంటేషన్. బి అని ఇచ్చాను కాబట్టి బ్లూ కలర్, ఆర్ అని ఇచ్చాను సో రెడ్ కలర్. సో ఇలా మీ చాయిసెస్ సెట్ చేసుకోవచ్చు. సో ఈ డాషెస్ మధ్యలో మీరు ఎలా అయితే ఫామ్ చేయాలి అది మీకు అర్థమైంది కదా. ఇది మార్కర్, ఫస్ట్ కలర్, అండ్ దెన్ మార్కర్, అండ్ దెన్ ద షేప్ ఆఫ్ లైన్ విచ్ యూ వాంటెడ్. సింగిల్ లైన్ ఇవ్వండి, విల్ గెట్ సింగిల్ లైన్. డాష్డ్ కావాలనుకుంటే డాష్డ్. సో అలా ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు లెట్స్ గివ్ x2 అని ఇచ్చాం కదా, డిఫైన్ చేసాము x2. ఓకే, x2 అని నేను కూడా పెట్టుకుంటున్నాను. x అనేది ఆల్రెడీ యూజ్ చేసాను కాబట్టి దానికి np.arrange మనం చూసాం నంబర్లో. అరేంజ్ అనేది ఎందుకు వాడతాం, 0, 4.5 అండ్ 4.5 అని చెప్పి నేను కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఇవి అరేంజ్ చేసుకుంటున్నాం నంపైరర్లో. నువ్వు ఎక్కడెక్కడైతే పాయింట్స్ ప్లాట్ చేయాలనుకుంటున్నావు అవి నువ్వు అరేంజ్ చేస్తున్నావు. 0, 4.5. ఓకే, స్పెల్లింగ్ అరేంజ్. సో ఎగ్జిక్యూట్ చేసాం. మనం ఇక్కడే తీసుకున్నామండి. plt.plot of x2 till 6 points కావాలి నాకు, till 6 points. అప్పుడు నేను 6 points వరకే తీసుకోవచ్చు కదా, నాకు అక్కడ వరకే కావాలనుకుంటే. అండ్ అలానే x2 అగైన్ నాకు 6 points వరకే కావాలి. అండ్ దెన్ ఎక్స్పోనెంట్ లైక్ పవర్ ఆఫ్ 2, 6 points వరకే కావాలి, వాటికి నాకు పవర్ ఆఫ్ 2 కంప్యూట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఏమేమి ఇచ్చుకుందాం, కలర్ ఇచ్చుకుందాం రెడ్. అండ్ దెన్ లేబుల్ ఇచ్చుకుందాం, లేబుల్ లేబుల్ x2 కదా, మనం స్క్వేర్స్ కదా కంప్లీట్ చేస్తుంది. సో x2. అండ్ దెన్ ప్లాట్, ఇప్పుడు రిమైండర్ ప్లాట్ చేద్దాం. plt.plot of x2 5 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ 6 వరకే అంటే 6 ఇంక్లూడ్ అవ్వదు, 5 వరకే ఇంక్లూడ్ అవుతుంది కదా. అలానే ఇప్పుడు మనం 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, 5 నుంచి ఎండ్ వరకు. సో 5 నుంచి ఎండ్ వరకు కూడా స్క్వేర్స్ కంప్లీట్ చేస్తున్నాం. అండ్ నేను దీన్ని బ్లూతో రిప్రజెంట్ చేస్తున్నా. దీని లేబుల్ కూడా నేను x2 అనే పెడుతున్నా. ఓకే,
ఆర్ఎల్స్ ఇలా ఇచ్చేద్దాం. దీన్ని ఆర్ఏ డాష్ లైన్తో పెట్టేద్దాం. అండ్ దెన్ లేబుల్ అవసరం లేదు, ఇలా ఇచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే రిమైండర్ వరకు ఒకలా ఉంటుంది, లైక్ టిల్ 5 నుంచి డాటెడ్ లైన్ అంటే ఇది. ఓకే, ఇక్కడ మ్యాపింగ్ అంతా ఎలా ఉంది, దీనికి దీని స్క్వేర్తో, దీనికి దీని స్క్వేర్తో, 2కి 4తో ఉంటుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. సో అలా స్క్వేర్స్తో మ్యాపింగ్. సో 5 నుంచి మనం ఏంటంటే డాటెడ్ రిప్రజెంటేషన్ పెట్టుకున్నాం. సో అలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు నాకు బ్లూతో డాటెడ్ కావాలి అనుకున్నాం అంటే బ్లూతో వచ్చుకోవచ్చు, రిఫరెన్సెస్ నాకు అర్థం కావాలంటే. సో ఇలా మనం మొత్తం ప్లాటింగ్స్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఎలా బ్యూటిఫై చేయడం అనేది మ్యాట్ప్లాట్లిబ్ హ్యాండిల్ చేస్తుంది. సపోజ్ నాకు దీనికి ఒక టైటిల్ కావాలి, నాకు ఒక టైటిల్ కూడా లేదు కదా ఇక్కడ అనుకుంటా. plt.title టైటిల్ అండ్ మనం our first graph. సో our first graph అని చెప్పేసి టైటిల్ ఇచ్చేద్దాము. అండ్ దెన్ నాకు ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. నేను ఫాంట్ డిక్షనరీ నుంచి నేను ఇప్పుడు ఏమైనా ఫాంట్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే దాని నేమ్తో పాటు డిస్ప్లే చేసుకోవాలి. కాబట్టి ఫాంట్ నేమ్ అనేది డిక్షనరీలో కీ. దాని వాల్యూ ఏంటిది, ఆ నాకు ఫాంట్ డిక్షనరీలో ఏదో ఒక ఫాంట్ నచ్చి ఉంటుంది కదా. సో లెట్స్ సే కామిక్. సో ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ చాలా ఫాంట్స్ ఉంటాయి. సో చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. కామిక్ సాన్స్ ఎంఎస్. సో సపోజ్ నాకు ఇది కావాలనుకున్నాను, సాన్స్ ఎంఎస్. అండ్ దెన్ ఫాంట్ సైజ్ ఉంటుండాలి, ఆ టెక్స్ట్ ఏదైతే నువ్వు హెడ్డింగ్ ఇస్తావో. సో ఫాంట్ సైజ్ కూడా నువ్వు కీలాగా ఇచ్చుకోవాలి. Forget this. And then its value 20, font size 20. సో ఇవి నేను డిఫైన్ చేస్తున్నా టైటిల్. అండ్ దెన్ అవి ఎలా ఉండాలి, టైటిల్ ఇచ్చాను, ఆర్ ఫస్ట్ గ్రాఫ్ అని చెప్పి, అండ్ దెన్ ఫాంట్ ఇచ్చాను, ఫాంట్ సైజ్ ఇచ్చాను. సో ఎక్స్ లేబుల్స్, వై లేబుల్స్ కూడా ఇద్దాం దీంతో పాటు. ఫస్ట్ ఇది ఒక్కటే ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తా. ఆర్ ఫస్ట్ గ్రాఫ్ అని చెప్పి పైన అదొకటే వస్తుంది. సో ఇగ్నోరింగ్ దిస్, సో ఇక్కడే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. plt.x లేబుల్ అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర ఏం కావాలి, ఎక్స్ యాక్సిస్ అని. వై యాక్సిస్ దగ్గర ఏం కావాలి, వై యాక్సిస్ అని. ఎక్స్ లేబుల్, వై లేబుల్ అంటే ఈ హారిజాంటల్గా ఉన్న మనది ఉంది చూడండి, ఇక్కడ నాకు ఏం లేబుల్ కావాలంటే ఎక్స్ యాక్సిస్ కావాలి. వై లేబుల్ మీద వై యాక్సిస్ అని కావాలి. plt.legend అంటే నీకు లెజెండ్ వచ్చేస్తుంది సైడ్కి. సో ఇవి ఎక్స్క్యూట్ చేస్తే ఇప్పుడు మనకు లెజెండ్ వచ్చింది, ఇది వచ్చింది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వచ్చింది, మన టైటిల్ వచ్చేసింది. సో లెజెండ్ అంటే ఇది. సో ఇంకా మనకి లైక్ వీ కెన్ స్టిల్ గో ఫర్ ఫ్యూ థింగ్స్ లైక్ ఫాంట్ సైజ్ 20 మనం ఇక్కడ ఫెట్ చేసాం కాబట్టి ఆర్ ఫస్ట్ గ్రాఫ్ అనేది 20 వచ్చింది. సపోజ్ ఇఫ్ ఐ జస్ట్ వాంట్ ఇట్ టు బి షార్ట్ 10, సో చిన్నగా వచ్చేస్తుంది. సో అలాంటివి మనం టాగిల్ చేసుకుంటూ ఉండొచ్చు. యూ కెన్ జస్ట్ ప్లే విత్ దోస్ థింగ్స్. ఎప్పుడైతే నీకు నచ్చిందో అది నువ్వు సేవ్ చేసుకోవచ్చు. అండ్ సో టిక్ మార్క్స్ కూడా పెట్టుకుందాం. సే plt.xticks. సో ఇక్కడ సర్టెన్ వాల్యూస్ వస్తున్నాయి. లెట్స్ పిక్ దోస్. 0 1 2 3 4 yticks 0 2 4 8 10 plt.show. సో ఈ టిక్స్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ రిప్రజెంటేషన్ 0 1 2 3 4 వరకే వచ్చింది. అండ్ ఇక్కడ 10 వరకే వచ్చింది. బికాజ్ వీ జస్ట్ డిపెండెడ్ 10. నాకు కావాల్సిన వరకు 12 14 16 18 20 అని ఇచ్చానంటే అక్కడ వరకు కూడా వస్తుంది. అండ్ దెన్ ఆ గ్రాఫ్ వుడ్ బి షార్ట్ అండ్ ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు రిప్రజెంటేషన్ ఇలా. సో అది మీ రిప్రజెంటేషన్. వైటిక్స్ ఎక్స్టిక్స్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి మనకి ఇంప్లిమెంటేషన్. ఓకే, సో మీకు పైనది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. showing it as a different thing.
ఇక్కడ కూడా పెట్టుకుంటాం. deleting those things. Okay. సో సెట్ ఆఫ్ థింగ్స్ నేను ఇప్పుడు ఒకటేసారి ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నాకు ఇందాక వచ్చిన ఆ గ్రాఫ్ ఈ గ్రాఫ్ లైక్ సపరేట్గా ఇంప్లిమెంట్ చేసాం కదా, ఇది ఈ ఫిగ్ మాత్రం XYని రిప్రజెంట్ చేస్తూ, సో అది కూడా నేను దీంట్లో ఇంప్లిమెంట్ చేసేసాను. సో వీ గెట్ ఇట్ దిస్ వే. ఇగ్నోర్ చేసి మనం కిందది పైన యాడ్ చేసేసాం కాబట్టి, సో ఇలా ఒక గ్రాఫ్ రిప్రజెంట్ చేసుకున్నాం. ఒక బార్ చార్ట్ అంటే ఏంటిది, బార్ చార్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా బార్ చార్ట్ అంటే ఏంటి, లైక్ వీ గెట్ బార్స్ ఇలా 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 లైక్ సమ్ వర్టికల్ బార్స్. సో ఇప్పుడు దానికి లేబుల్స్ కావాలి కదా, ఎన్ని ఉంటాయని ఒక 3 లేబుల్స్ తీసుకున్నాం. లెట్స్ స్టార్ట్ విత్ 3. సో లెట్స్ ఇలాగా తీసుకొని నాకు ఏమేమి కావాలి, ABC అని 3 లేబుల్స్. ఓకే, సో డిఫాల్ట్ కోడ్ వచ్చేసింది. లెట్స్ సే ఫర్ సింప్లిసిటీ అవర్ వాల్యూస్ వుడ్ బి 1 4 2 అండ్ దెన్ plot.py ఆఫ్ ఈ వాల్యూస్ని పాస్ చేయాలి, లేబుల్స్ ఈక్వల్స్ టు లేబుల్స్ అని పాస్ చేయాలి. ఓకే, మనది బార్ కాబట్టి బార్ పై చాట్ వస్తుంది. బార్ అనేది ఒక వేరియబుల్. ముందు మనం plt.figure సెట్ చేసుకున్నాం, మన ఫిగ్ సైజ్ ఎడిట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నాకు ఫిగ్ సైజ్ 8,5 అవుతుంది. ఫిగ్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే నాకు X యాక్సిస్లో 5 అండ్ Y యాక్సిస్లో 3, సారీ X యాక్సిస్లో 3 Y యాక్సిస్లో 5 అనుకున్నాం. అండ్ దెన్ DPI ఈజ్ ఈక్వల్స్ టు 100 యాజ్ యూజువల్. ఓన్లీ డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడే 300 అని చెప్పండి. అండ్ దెన్ బార్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బార్ ప్లాట్ని స్టోర్ చేసుకుంటా, plt.bar ఆఫ్ లేబుల్స్ కమా వాల్యూస్. లేబుల్స్ నువ్వు డిఫైన్ చేసినవి పాస్ చేస్తున్నావు, వాల్యూస్ ఇవి 2 డిఫైన్ చేసావు, ఇవి 2 పాస్ చేసావు. అండ్ దెన్ ఇప్పుడు ప్యాటర్న్స్. సో నీకు ఆ బార్స్ వాటి మీద ఇంకా నీకు ప్యాటర్న్స్ ఫామ్ చేసుకోవాలనుకుంటే అది బిఫోర్ దట్ జస్ట్ ఒక్కసారి చూపిస్తా ప్యాటర్న్స్ లేకుండా ఎలా ఉంటుందని. సో ఇనిషియల్గా నీకు ఇలా వస్తుంది, A అనేది ఎంత వాల్యూ 1, B అనేది ఎంత వాల్యూ 4. సో ఇలా. అండ్ దెన్ ఇప్పుడు నాకు దీని మీద డిజైన్స్ కావాలనుకున్నాం అనుకో, టు జస్ట్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను బార్స్లోకి అసైన్ చేసుకున్నాను అది. నేను ఇప్పుడు ఆ బార్స్ని ఎలా యూజ్ చేస్తానంటే ప్యాటర్న్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో కొన్ని ప్యాటర్న్స్ డిఫైన్ చేసుకున్నాం. మనకు సెట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇగో ఇక్కడ వీడియో ఇచ్చాడు, అవి యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ జస్ట్ యూజ్ దోస్. సో లైన్ ప్యాటర్న్ 0 ఉంది. సో ఇది ఏంటంటే బేసికలీ సర్కిల్స్ వస్తాయి వీటి మీద. అండ్ దెన్ స్టార్ ప్యాటర్న్, స్టార్స్ వస్తాయి. సో దాన్ని ఇటరేట్ చేయాలి. ఫర్ ఈచ్ బార్ ఇన్ బార్స్ bar.set_hatch ఆఫ్ patterns.pop of 0. సో ఇది స్టాగ్నెంట్ కోడ్. సెట్ హ్యాచ్ అనే ఫీచర్తో ఇక్కడ సెట్ చేస్తాం వీటిని ప్యాటర్న్స్.pop of 0 డెఫినెట్గా యూజ్ చేయాలి. pop of 0 ఈజ్ నథింగ్ బట్ ఇది లైక్ ప్రతిదానికి 0 ఒకటి మాత్రమే మనం ప్రింట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది లైక్ సమ్ బ్యూటిఫికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్ నార్మల్ థింగ్. ఓకే, లైక్ సెట్ హ్యాచ్ అంటే ఎవరికైనా డౌట్ ఉందంటే ఐ జస్ట్ గెట్ ఇన్ టు దట్ లైక్ డీప్. సో నేను చెప్తాను, సెట్ హ్యాచ్ అనేది మాత్రమే లైక్ ఈ ప్యాటర్న్ అప్లై చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం సెట్ హ్యాచ్ అనేది ఎగ్జాక్ట్గా. అండ్ సేవ్ ఫిగర్ని కూడా చేసుకోవచ్చు. లైక్ మనం ఇది ఎలా సేవ్ చేయాలి అంటే మాత్రం వీ నీడ్ టు యూజ్ plt.savefig. లెట్ మీ షో దట్. అంటే నాకు ఇది లోకల్లో సేవ్ చేసుకోవాలనుకున్నాను, plt.savefig సేవ్ ఫిగర్. సో ఎలా సేవ్ చేయాలనుకుంటున్నా, సపోజ్ బార్ చార్ట్.png నుంచి సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ నా DPI సెట్ చేసుకుంటా, సేవ్ చేసేటప్పుడు 300 ఉండాలన్నా కదా. సో 300 అని ఇక్కడే పాస్ చేసుకుంటా, మళ్ళీ అక్కడ ఎడిట్ చేసే బదులు. సో నాకు ఇది సేవ్ అయిపోతుంది, బార్ చార్ట్.png.
నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నా క్లౌడ్లో ఉంది, ఇప్పుడు సేవ్ చేసాయి కాబట్టి నాకు డ్రైవ్లో సేవ్ అయింది. సో బార్ చార్ట్ ఈ సేమ్ ఎగ్జాక్ట్ ఇమేజెస్ సేవ్ అయిపోతుంది. సో మీకు అలా సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ డూ దిస్ స్టఫ్. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు. గ్యాస్ ప్రైజెస్ డాట్ సిఎస్వి. So purpose చేసుకున్నాం. find out gas prices. సరే FIFA పక్కన పెట్టేస్తే లైక్ లెట్స్ గో విత్ గ్యాస్ ప్రైజెస్ యాజ్ ఆఫ్ నౌ. సో గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు గ్యాస్ నాకు వేరియబుల్ తీసుకుంటున్నా పీటీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఆఫ్ గ్యాస్ ప్రైజెస్ డాట్ సిఎస్వి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం, లేకపోతే కాపీ పాత్ పోర్చున్నది ఎప్పుడైనా. సో ఇలా లోడ్ చేసుకున్నాం ఫస్ట్ గ్యాస్ అనేది. ఇప్పుడు పిఎల్టీ డాట్ ఫిగర్ ప్రతిసారి మనం ఫిగర్ అనేది సెట్ చేసుకోవాలి మన అకార్డింగ్లీ. సో ఇప్పుడు నేను నార్మల్గా ఫిక్స్ సైజ్ అనేది 8,5 తీసుకుంటున్నా. ఫిక్స్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 8,5 అనుకున్నాం. అండ్ దెన్ పిఎల్టీ డాట్ టైటిల్. నేను ఇంక టైటిల్ పెడదాం అనుకుంటున్నా గ్యాస్ ప్రైజ్ ఓవర్ టైం. టైం ఇన్ యూఎస్డి. in time OUSD. And then font dictionary, దీనికి ఏం ఫాంట్ యూజ్ చేద్దాం. సో ఫాంట్ డిక్షనరీ అనేది ఇచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు డిక్షనరీ ఇలా ఫాంట్ చేసుకోండి. ఫాంట్ డిక్షనరీ నుంచి నేను పక్కన పెట్టేస్తే ఫాంట్ వెయిట్ పెట్టుకున్నాం. ఫాంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ బోల్డ్. వెయిట్ అంటే తెలుసు కదా, థిక్నెస్ ఆఫ్ యువర్ ఫాంట్. సో నేను అది బోల్డ్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఫాంట్ సైజ్ ఇస్తున్నా దీనికి, ఫాంట్ సైజ్. సో ఈ ఫాంట్ సైజ్ అనేది ఇప్పుడు నేను 18 ఇస్తాను. సో ఇలా సర్టెన్ థింగ్స్ నేను డిఫైన్ చేసుకున్న తర్వాత పిఎల్టీ డాట్ ప్లాట్ ఆఫ్ గ్యాస్ డాట్ ఇయర్. సో ఇవి ఎలా అంటే మనం సిఎస్వి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో ఇది నా సిఎస్వి. సో నా సిఎస్విలో ఇయర్ అనేది ఉంది. సో నేను ఫస్ట్ ఆ ఇయర్ని యాక్సెస్ చేసుకుంటున్నాను ప్లాట్ చేసేటప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి పారామీటర్స్ అని. సో గ్యాస్ డాట్ ఇయర్, గ్యాస్ డాట్ యూఎస్ఏ అనే కాలం ఉంది. అండ్ దెన్ ఇప్పుడు నేను ఈ కాలంని బ్లూతో రిప్రజెంట్ చేస్తా, మార్క్ అనేది వాల్యూస్ని డాట్తో చేస్తా. అండ్ నాకు సింగిల్ డాష్ లైన్ చాలు, నార్మల్ లైన్ చాలు, డాష్ కాదు. అండ్ దెన్ లేబుల్, దీనికి నేను ఒక లేబుల్ యూజ్ చేస్తా యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి. లేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు యునైటెడ్ స్టేట్స్. ఓకే. అండ్ ఇంకా ఏమేమి ప్లాట్ చేద్దాం అనుకుంటున్నా, పిఎల్టీ డాట్ ప్లాట్ అలానే గ్రోత్. సో ఇప్పుడు కొన్ని వచ్చాయి, లెట్స్ జస్ట్ టేక్ దెమ్. ఓకే. సో గ్యాస్ డాట్ ఇయర్, గ్యాస్ డాట్ కెనడా, కెనడా తీసుకున్నాడు. అండ్ దెన్ గ్యాస్ ఆఫ్ సౌత్ కొరియా అంట, సౌత్ కొరియాని యాక్సెస్ చేస్తారు డైరెక్ట్గా. సో డాట్ ఆపరేటర్తో యాక్సెస్ చేయొచ్చు, ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు, either వర్క్స్. అండ్ దెన్ గ్యాస్. సో వీటిని రిప్రజెంటేషన్ బ్లూతో, రెడ్తో, గ్రీన్తో, ఎల్లోతో రిప్రజెంట్ చేశాడు. అండ్ వాటికి లేబుల్స్ ఇచ్చేసాడు, జస్ట్ ఇవే నేమ్స్ ఇచ్చాడు. సో వాట్ ఎవర్. అండ్ దెన్ నాకు టిక్స్ ఎడిట్ చేసుకోవాలనిపిస్తుంది అనుకో, లెట్స్ సే. సో టిక్స్ అంటే మీకు చూపించా కదా ఇందాక, వాట్ వుడ్ బి ద టిక్స్ అని. సో బిఫోర్ దట్ జస్ట్ ఒక రిప్రజెంటేషన్ చూపిస్తా మీకు ఎలా ఉంటుంది అనేది. సో ఇలా వచ్చింది గ్యాస్ ప్రైజ్ ఓవర్ టైం ఇన్ యూఎస్డి ఎలా ఉంది.
సో దీనికి టిక్స్ ఎడిట్ చేద్దాం మనం. plt dot xticks of gas dot here. సో వెరీ చిన్నది తీసుకున్నాం. సో ఏమి ఇచ్చాడు, kettle 3 dot to list plus 2011 legend plt dot show. సో ఇక్కడ మనకి xticks అనేది ఓన్లీ ఆన్ సెలెక్టెడ్ ఇయర్స్ అనేది తీసుకున్నాం ఎక్స్ యాక్సిస్లో, ప్లస్ 2011 అండ్ బిఫోర్ దిస్ ది డిఫరెన్స్. ఓకే, సో లెజెండ్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. సేవ్ ఫిక్ మనం చేయలేదు, కానీ సేవ్ ఫిక్ ఎలా చేయాలో మీరు చూసారు. అండ్ దెన్ ఫీఫా డేటా సెట్ వెళ్దాం. ఓకే, సో మీ అందరికీ డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. వాట్ షుడ్ ఐ డూ ఆర్ రిపీట్ ఇట్ వన్స్ మోర్? డిఫరెన్స్ చూసారా? ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఉంది, 1990, 1993, 1996 ప్రతిదీ 3333 డిఫరెన్స్ అయి ఉంది. అండ్ ఒకవేళ ఇది లేకపోతే మాత్రం 1990, 1992.5, 1995 ఇలా ఉంది. ఓకే, డిఫరెన్స్. అండ్ దెన్ 2007 వరకు ఉంది. సో అదే మీరు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూస్తే, సో ఇలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు మనం టిల్ 2011. ఎందుకంటే మనం ఇప్పుడు ప్లస్ 2011 వరకు ఇచ్చాం లిస్ట్లో చేసి. అండ్ దెన్ 1990 ప్రతిదీ 333తో డిఫరెన్షియేషన్ చూస్తారు మీరు, ఇప్పుడు మనం ఇచ్చాం కాబట్టి. సో అది డిఫరెన్స్ అలా అయినా అనుకో. సో ఈ డేటా సెట్ చూడండి, ఇప్పుడు ఇది ఫీఫా డేటా సెట్ అనమాట, ఫుట్బాల్ది. సో ఇక్కడ చూద్దాం, మేక్ ఇట్ ఈజియర్. మనం నేను ఫీఫా అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ pt డాట్ రీడ్ అండర్ స్కోర్ csv ఆఫ్ copy path use it and then fifa dot head టాప్ 5 వస్తాయి. సో ఇక్కడ మనకు అన్నీ వచ్చింది. ఇది మన డేటా సెట్ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక హిస్టోగ్రామ్ బిల్డ్ చేస్తాను వీటితో. సో వాట్ ఆర్ బిన్స్? ఇందాక మనం చూసాం కదా వర్టికల్గా ఇవే బిన్స్ కూడా ఇలానే ఉంటాయి, సిమిలర్గా ఇలానే బార్ చార్ట్ లాగా బిన్స్ కూడా అలానే ఉంటాయి. సో కొన్ని బిన్స్ డిఫైన్ చేసుకుందాం. bins ఈక్వల్స్ టు, సో నేను కొన్ని బిన్స్ పెట్టుకుంటా. 40, 50, 60, 70, 80, 90, 100. సో ఇక్కడ సంథింగ్ వితౌట్ సంథింగ్. సో మనకి టార్గెట్స్తో పొందాలి, విల్ ఇగ్నోర్ దట్. 100 అండ్ plt డాట్ హిస్టోగ్రామ్కి హిస్ట్ అని వాడతాం. సో బిన్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తానో ఇప్పుడు మీరు చూస్తారు. ఫిఫా డాట్ ఓవరాల్ ఆఫ్, ఓకే లెట్స్ టేక్ దిస్ స్టాండర్డ్ కోడ్. సో plt డాట్ హిస్ట్ ఆఫ్ ఫిఫా డాట్ ఓవరాల్ అనేది ఎక్కడ ఉందా, యా ఓవరాల్. సో ఫీఫా డాట్ ఓవరాల్ని యాక్సెస్ చేశాడు. ఇంకా ఏమేమి తీసుకున్నాడు, బెన్స్లో బెన్స్ని తీసుకున్నాడు. 40 అంటే ఈ ప్లాటింగ్ ఇక్కడ ఓవరాల్ ఉంది 94, 92 అలా ఉంది కదా. సో మనం 40, 50, 60, 70, 80, 90, 100 అనే ఒక రేంజ్ తీసుకొని వాటిలో ప్లాట్ చేస్తాం. అండ్ కలర్ అనేది, సో ఇవనేది హెక్స్ కలర్స్ అనమాట, హ్యాష్తో స్టార్ట్ అయ్యి రిప్రజెంట్ చేస్తాం. సో నాకు ఇవన్నీ వద్దు అనుకుంటే రెడ్, గ్రీన్ అని కూడా ఇచ్చుకోవచ్చు. కొన్ని నాకు కలర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ యూస్ దిస్.
మనకి స్టైల్ షీట్స్ ఇవన్నీ నేను లాస్ట్కి మీ గ్రూప్లో పెడతాను. స్టైల్ షీట్స్, ఫాంట్స్, కలర్స్ అన్నీ ఉంటాయి. వీటిలోంచి ఏమైనా పిక్ చేసుకోవచ్చు యూ కెన్. సో ఇచ్చాడు ఏబిసిడిఎఫ్, ఐ థింక్ లైట్ బ్లూ కలర్ అనుకుంటా. ఎక్స్టిక్ అనేది బిన్స్ అని చెప్పేసి ఒక డిఫైన్ చేసుకున్నాం. ఎక్స్టిక్ ప్లస్లో జస్ట్ బిన్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా, అంటే 40-50 వస్తాయి డైరెక్ట్గా ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ దెమ్. అండ్ వై లేబుల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, అంటే వై యాక్సిస్ సైడ్, ఎక్స్ యాక్సిస్ సైడ్ స్కిల్ వెండేస్ షో అనేది కంప్లీట్ చేయలేదు. సో సో మనకి బిన్స్ అనేది తీసుకున్నాం ఎక్స్టిక్స్ ప్లేస్లో. బిన్స్ అనేది అంటే 40-50 ఇవే రిప్రజెంట్ చేసేస్తాయి ఎక్స్టిక్స్లో. అండ్ దెన్ వైటిక్స్ అనేది యాజ్ యూజువల్ లైక్ దాని ఒరిజినల్ రిప్రజెంటేషన్ తీసుకుంది. నార్మల్ డేటా బట్టి దాన్ని స్కేల్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా. వై లేబుల్, వై సైడ్ లేబుల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఎక్స్ లేబుల్ స్కిల్ లెవెల్, అండ్ టైటిల్ ఏమి ఇచ్చాను డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లేయర్స్. సో ఇలా మనం డిఫైన్ చేసుకున్నాం ఒక హిస్టోగ్రామ్ ఇది. ఓకే, ఆన్ దర్ స్కిల్ రేటింగ్స్ అనేది మనం స్కిల్ లెవెల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్. సో ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క స్కిల్ లెవెల్ అనేది మనం హిస్టోగ్రామ్ డ్రా చేసాం. బిన్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క బిన్ డిఫైన్ స్కిల్ లెవెల్ రేంజ్. సో 40 to 50 బిన్స్ అంటారు. ఓకే, బార్స్ యొక్క కలర్ కోసం ఇది. సో పై చార్ట్ చూద్దాం ఇప్పుడు. సో పై చార్ట్ తీసే ముందు డేటాను ఒక్కసారి మనకి ఏం రిప్రజెంట్ చేసుకోవడానికి వెళ్ళి చెప్తాను. ఓకే, సో పై చార్ట్లో సపోజ్ ప్రిఫర్డ్ ఫుడ్ అని ఉంది ఇక్కడ మనకి చూస్తే. సో మనం ప్రిఫర్డ్ ఫుడ్ గురించి చూద్దాం. అంటే ఫుట్బాల్లో చాలా ప్లేయర్స్ ఉంటారు, లైక్ లెఫ్ట్ లెగ్ అండ్ దెన్ రైట్ లెగ్, సో అలా ఉంటారు. లెట్స్ క్రియేట్ ఏ వేరియబుల్ కాల్డ్ లెఫ్ట్ అండ్ దెన్ ఫీఫా డాట్ లుక్. అంటే ఫీఫా అనే దాంట్లో నేను డేటాను లోడ్ చేసుకున్నా కదా, సో నేను ఎల్ఓసి యూజ్ చేసి లొకేట్ చేసుకుంటున్నా డైరెక్ట్. సో లెట్స్ యూజ్ దిస్ ట్యాబ్ అండ్ దెన్ గెట్ ది స్టాండర్డ్ కోడ్. ఫీఫా ఆఫ్ ప్రిఫర్డ్ ఫుడ్ అనేది నా వేరియబుల్ కాబట్టి యాక్సెసింగ్ దట్ ఈక్వల్స్ లెఫ్ట్ అయితే లెఫ్ట్ ప్లేయర్స్ అందరినీ లెఫ్ట్లో ఇవ్వమని చెప్పేసి డాట్ కౌంట్ చేస్తున్నాం అందరినీ. అండ్ దెన్ రైట్ అయితే రైట్లో యాడ్ చేసుకోమని చెప్పి ప్రిఫర్డ్ ఫుడ్ ఈక్వల్స్ టు రైట్ డాట్ కౌంట్ ఆఫ్ 0. సో లెఫ్ట్ వాళ్ళని రైట్ వాళ్ళని కేటగరైజ్ చేస్తాం ఇన్ సింపుల్ టర్మ్స్. ప్రిఫర్డ్ ఫుడ్ అనే డేటా సెట్లో లొకేట్ చేసి లెఫ్ట్ అయితే వాల్యూ లెఫ్ట్ వాళ్ళు, రైట్ అయితే రైట్ వాళ్ళలో. సో కేటగరైజ్ చేసేసుకున్నాము. అండ్ దెన్ పిఎల్టీ డాట్ ఫిక్స్ సైజ్, దీనికి ఫిగర్ సైజ్ ఎలా పెట్టుకున్నాము, let's go with the standard 8,5 DPI 100. సో డిపిఐ అనేది మీరు డిఫైన్ చేయకపోయినా ఏం కాదు, నాట్ ఏ ప్రాబ్లం. సో మీకు జస్ట్ అది లేకుండా కూడా చూపిస్తాం. సో డిపిఐ తీసేసాను అండ్ దెన్ ఇగ్నోర్ ఆల్ దిస్. ఓకే, లెట్ ఇట్ బి. లేబుల్స్, నేను లేబుల్స్ ఏమేమి యాడ్ చేసుకున్నాను అనుకుంటున్నా, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ మనం ఇవే చేసేసుకుంటాం. సంథింగ్ బిఫోర్ లెఫ్ట్ అండ్ దెన్ రైట్ అనేది 2 లేబుల్స్, ఎందుకంటే మనం 2 మెయింట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ కలర్స్ యా బ్లూ రెడ్ అని చెప్పి బ్లూ రెడ్ వేసేసుకున్నాం. అండ్ సో ఇప్పుడు పై చార్ట్ ప్లాట్ చేస్తున్నాం కదా, సో పిఎల్టీ డాట్ పై అని డిఫైన్ చేస్తాం పై చార్ట్కి. సో మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏంటి, లెఫ్ట్ కమా రైట్, ఈ లెఫ్ట్ రైట్. అండ్ లేబుల్స్ ఏమేంటివి ఇవి పాస్ చేస్తున్నాం, కలర్స్ పాస్ చేస్తున్నాం. ఇంకా నీకు ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అన్నీ పాస్ చేసుకుంటూ పోతావు. అండ్ ఆటో పీసీటీ అంటే పర్సంటేజ్, ఏదైతే పై చార్ట్ మీద డిఫైన్ అవుతుందో అది మీకు లైక్ షో చేస్తాను, చూపించి చెప్తాను అర్థమవుతుంది. పిఎల్టీ డాట్ టైటిల్ ఒకటి పెట్టుకున్నాను ఈ పై చార్ట్కి ఏదన్నా. ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ FIFA players. ఓకే, ఇది టైటిల్ పెట్టుకుందాం. అండ్ ఇంప్లిమెంటింగ్ దిస్, we got this.
అండ్ దెన్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇందాక ఆటో పీసీటీ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. సో ఈ పైన ఏదైతే పర్సంటేజ్ డిస్ప్లే అవుతుందో అది మనం ఆటో పీసీటీతో మోడిఫై చేస్తాం అనమాట. నాకు జస్ట్ 2 పాయింట్స్ వరకే కావాలి అనుకుంటున్నా. సో నేను జస్ట్ 23.19 వరకే ఉంది, ఇక్కడ 76.81 వరకే ఉంది. అండ్ దెన్ ఈ పర్సంటేజ్ డబల్ అనేది ఎందుకు ఉంది అంటే ఒక పర్సంటేజ్ వేస్తే నీకు పర్సంటేజ్ అనేది అక్కడ ప్రింట్ అవ్వదు. సో యూ గెట్ దిస్ ఎర్రర్. సో పర్సంటేజ్ అనేది 2 డిఫైన్ చేయాలి, ఎందుకంటే ఒక పర్సంటేజ్ లాగా రావాలి అంటే ఇట్స్ అండ్ సింటాక్స్ అన్నట్టు. సో 2 డిఫైన్ చేసినప్పుడు వస్తుంది. సో జస్ట్ డోంట్ ఫర్గెట్ దట్. స్టార్టింగ్లో స్టార్ట్ విత్ సింగిల్ పర్సంటేజ్ అండ్ ఎండింగ్ విత్ డబుల్ పర్సంటేజ్. అండ్ 0.2f పెట్టా కాబట్టి 2 ప్రిసిషన్ దగ్గర ఆగింది. 0.5f పెడితే 5 ప్రిసిషన్ దగ్గర అవుతుంది అది. సో 0.5. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో నేను 3 పెడతా ఆర్ 2 పెడతా. సో 3 తీసేసుకుందాం. సో డిపెండ్స్ ఆన్ యువర్ ప్రిసిషన్ టైప్. ఆటో పీసీటీ అనేది అందుకు. అండ్ ఇంకొక పై చార్ట్ కూడా చూద్దామంటే ఇంకో పై చార్ట్ చూద్దాము. దీంట్లోనే కావాలి అనుకుంటే లాజిక్స్ యాడ్ చేసుకోవడమే, నథింగ్ బట్. సో ఒకటి చెప్తా, PLT డాట్ ఫిగర్ ఫిగ్ సైజ్ is equals to 8,5 and then DPI is equals to 100. సో ఇప్పుడు PLT డాట్ స్టైల్. సో వీటిలో ఒక స్టైల్ ఉంటుంది అనమాట, జీజీ ప్లాట్ అని చెప్పేసి. సో ఆ స్టైల్లో యూస్ చేస్తే మనకి రిప్రజెంటేషన్ ఇంకా బాగుంటుంది. సో జీజీ ప్లాట్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. అండ్ దెన్ ఫీఫాలో మనం డేటా స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఫీఫా డాట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్ విచ్ ఆర్ అవైలబుల్ స్టిల్ విచ్ యూ కెన్ వర్క్ విత్. Okay. Wait. So let's go with weight. Weight ఇంకా ఓకే వెయిట్ వాడదాం. సో వెయిట్స్ అనేవి 150. ఓకే. సో ఫీఫా డాట్ వెయిట్ యాక్సెస్ చేసుకున్నాం. వెయిట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అవి ఫ్లోట్లో ఎక్కడ ఉన్నాయా? ఓకే, ఒకవేళ ఫ్లోట్లో ఉన్న ఇంట్లో కన్వర్ట్ అయ్యేటట్టుగా నేను ఇంట్ ఆఫ్ ఎక్స్ డాట్ స్ట్రిప్ అంటే వైట్ స్పేసెస్ పోతాయి. మనం యాక్చువల్గా ఇక్కడ వైట్ స్పేసెస్ కాకుండా ఎల్బిఎస్ని స్ట్రిప్ చేస్తున్నాం. అంటే అక్కడ డేటాలో మీరు చూస్తే 190 LBS 120 LBS అట్లా అన్నిటికీ ఎల్బిఎస్ అని ఉంది కదా, కేజెస్ లాగా అక్కడ ఎల్బిఎస్ అనమాట ఉంది. సో అలాంటివంతా నాకు అవసరం లేదు కదా ప్లాట్ చేసేటప్పుడు డేటాకి. సో దీన్ని స్ట్రిప్ చేసేస్తున్నా, అంటే స్ట్రిప్ అంటే తీసేస్తున్నా. అవి తీసేయడానికి లైన్ వాడతాం. అండ్ ఇక్కడ కండిషన్స్ వాడటం నేను చూపిస్తాను. ఇఫ్ టైప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్, ఒకవేళ అది స్ట్రింగ్ అయితే ఓకే ట్రూ, అది స్ట్రింగ్ అయితే ట్రూ. ఇది ఈ ఆపరేషన్ అంటే స్ట్రింగ్ అయితే ఎల్బిఎస్ ఉన్నప్పుడు స్ట్రింగ్ కదా, అప్పుడు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయమని చెప్పేసి. లేదు ఎల్స్ ఎక్స్ అంటే నార్మల్గా ఉంది, ఫర్ ఎక్స్ ఇన్ ఫీఫా డాట్ వెయిట్ నార్మల్గా యాడ్ చేసేసుకో దాంట్లో. అది ఇంటిజర్లా ఉన్నప్పుడు నాట్ ఏ ప్రాబ్లం, స్ట్రింగ్లా ఉన్నప్పుడు మాత్రమే ఇది పర్ఫామ్ చేయనట్టుగా రాశాను నేను కండిషన్. సో ఇలా నువ్వు కండిషన్స్ రాసుకోవచ్చు అని చెప్పి చూపించడానికి బేసికల్గా మళ్ళీ ఇంకొక పై చార్ట్ చూపిస్తున్నాను నేను మీకు. అండ్ లైట్ అనేది ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాం. అండ్ దీంట్లో ఫీఫా అనే డేటాను యాక్సెస్ చేసుకుంటూ లాక్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫీఫా డాట్ వెయిట్. సో ఫీఫా డాట్ వెయిట్ కోసం వెతుకుతాను. అండ్ ఆ వెయిట్ 125 కంటే ఎవరైతే తక్కువ ఉన్నారా అని చెప్పి చూద్దాం అనుకుంటున్నా. అండ్ 125 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ కౌంట్ చేద్దాం అనుకున్నాం. సే విల్ కౌంట్ ఇస్ ఇప్పుడు 0తో యాక్సెస్ చేసుకుంటాం. సో ఈ 125 కంటే తక్కువ ఉన్న వెయిట్ ఉన్న వాళ్ళందరూ మనం లైట్ వెయిట్ కేటగిరీలో వేసేద్దాం. ఫీఫాలో ఎలా లొకేట్ చేస్తున్నాం, ఫీఫా డాట్ వెయిట్ అన్న ఫీఫా ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎయిదర్ వేస్ మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది కంఫర్టబుల్ యూజ్ చేసుకోవచ్చు. సో వెయిట్ అనేది మనం క్యాప్స్లో ఉందా లేదో చూసుకోలేదు.
వెయిట్ అనేది క్యాప్స్లో ఉంది. సో వెయిట్ ఓకే. సో 125 కంటే ఉన్న తక్కువ లేదన్న దీంట్లో వేసుకుందాం. అండ్ లైట్ మీడియం తీసుకుందాం, ఇంకో కేటగిరీ లైట్ టు మీడియం. అండ్ దీంట్లో మనం ఫీఫా సో ఫీఫా డాట్ లాకే కాదు, ఇలా కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫీఫా ఆఫ్, ఫీఫా డాట్ వెయిట్, డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ నేను కావాలని యూజ్ చేస్తున్నాను, కాబట్టి మీరు ఏమైనా యూజ్ చేసుకోవచ్చు అని మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఫీఫా డాట్ వెయిట్. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 125 చూద్దాం మనం. అంటే లైట్ పైన అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 125 ఉన్నట్టే కదా. సో అలా తీసుకుందాం, ఒక కండిషన్ పెట్టుకుందాం. అలా ఉన్న వాళ్ళందరినీ దీంట్లో వేద్దామని. అండ్ ఈ కండిషన్తో పాటు ఇంకా ఏమేమి సాటిస్ఫై అవ్వాలి, మీడియం వర్క్ కదా, వీడు 150 వరకు అనేస్తున్నాడు. లెట్స్ టేక్ దట్. సో 150 వరకు అంటే 125 నుంచి 150 ఉన్న వాళ్ళందరినీ లైట్ మీడియం కేటగిరీలో వేసేద్దాం. వాళ్ళని కౌంట్ చేస్తుంది. ఆ కౌంట్ చేసిన వాల్యూ మనకు దీంట్లో స్టోర్ అవుతుంది. అండ్ దెన్ మీడియం. ఇప్పుడు మీడియం అనేది ఒక డిఫైన్ చేసుకున్నాం. మీడియం అనే వాటిల్లో ఫీఫా డాట్ ఫీఫా ఆఫ్ గ్రేటర్ దాన్ 150 వేసుకున్నాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 150. అండ్ దీనికి ఇంకో రెస్ట్రిక్షన్ కూడా ఉండాలి కదా, జస్ట్ ఇది ఒకటే ఫాలో అవుతే సరిపోదు కాబట్టి. అండ్ ఓకే, we got some standard code. FIFA dot weight less than 175 ఉన్న వాళ్ళని, 150 to 175 ఉన్న వాళ్ళని మీడియంలో వేస్తున్నాము. 175 to 200 ఉన్న వాళ్ళని మీడియం హెవీలో వేస్తున్నాము. అండ్ ఎనీవన్ హూ ఇస్ గ్రేటర్ దెన్ 200 అనేది హెవీలో వేసేస్తున్నాం. అండ్ రిప్రజెంటేషన్స్ మీకు చూసారు కదా, లాజిక్స్ ఎలా డిఫైన్ చేస్తారు, అండ్ లాజికల్ యాడ్. సో ఇలా మనం రిప్రజెంట్ అన్నీ చేసేసుకున్నాం. ఆ డేటాలో ఉన్నవన్నీ కేటగరైజ్ చేసుకుని వేరియబుల్స్ లాగా వేసేసుకున్నాం. దాంట్లో అన్నీ కౌంట్ చేసి ఇప్పుడు వెయిట్స్ అని చెప్పేసి ఒకటి నేను డిఫైన్ చేసుకుంటున్నా. ఈ వెయిట్స్ అనే ఒక వేరియబుల్లో నేను ఇవన్నీ పాస్ చేస్తాను లిస్ట్ లాగా. లైట్ అండర్ స్కోర్ మీడియం హెవీ ఇవన్నీ పాస్ చేసుకుని. అండ్ లేబుల్స్ కూడా ఇవ్వాలిగా వీటికి. లేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ 125 లేబుల్స్ కింద వస్తాయి చూడండి అవి. అండ్ దెన్ ఇంకోటి 125 to 150, ఇంకొక లేబుల్ 150 to 175, ఇంకొక లేబుల్ 175 to 200, 175 to 200, అండ్ ఇంకో లేబుల్ 200 అని పెట్టేద్దాం. సో ఇవి మనకున్న లేబుల్స్ ఏవైతే కింద రావాలనుకుంటున్నామో. అండ్ వాట్ కెన్ వి యూజ్? మీకు ఎక్స్ప్లోడ్ తెలుసా? సో ఎక్స్ప్లోడ్ అని చెప్పేసి ఇంకొక వేరియబుల్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు మనం. సో మ్యాట్ప్లాట్లిబ్లో ఎక్స్ప్లోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, పుల్ అవుట్ చేయాలన్నా, అంటే ఇప్పుడు ఒక కేక్ని స్లైస్లా కట్ చేసి ఒకట్లా పుల్ అవుట్ చేస్తే ఎలా వస్తుంది, అలా రావడానికి మనం పుల్ అవుట్ వాడతాం అన్నమాట. సపరేట్ చేసుకోవడానికి 1 or more slices ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద పై అన్నట్టుగా. సో అంటే ఒక పర్టికులర్ సైజ్కి మనం ఇట్లా స్పెషల్గా చూపిస్తున్నట్టుగా అలా జనరల్గా యూజ్ చేస్తాం అనమాట యాక్చువల్లీ. సో దాంట్లో కొన్ని ఆఫ్సెట్స్ ఉంటాయి. 0 అంటే నో సపరేషన్, 0.1 అంటే స్లైట్లీ ఆఫ్సెట్, 0.3 అంటే మోర్ ఆఫ్సెట్. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఆ వాల్యూస్ బట్టి మనం డిఫైన్ చేసుకోవచ్చు. లెట్స్ సే మనం ఎక్స్ప్లోడ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను 0.4, 0.2, ఒకదానికి 0.4 ఇస్తున్నా, ఒకదానికి 0.2 ఇస్తున్నా, అండ్ నేను ఒకదానికి 0 ఇస్తున్నా, ఇంకో దానికి కూడా 0 ఇద్దాం, అండ్ 0.4 ఇలా నేర్చుకోవచ్చు. సో అవి ఎలా ఇస్తాము అని చెప్పేసి అనేది మీకు చెప్పాను. లైక్ జస్ట్ అదొక డిఫరెన్సేషన్ అనమాట. ఆఫ్సెట్స్ మీద ఉంటుంది. 0.1 అంటే స్లైట్లీ ఆఫ్సెట్, 0.3 అంటే మోర్ ఆఫ్సెట్, 0.2 అంటే మీడియం, 0 అంటే నో సపరేషన్ అన్నట్టుగా. అవి మీరు బార్ చార్ట్లో ఇంప్లిమెంటేషన్తో ట్రై అవుట్ చేస్తుంటారు. మంచిది. దీనికి టైటిల్ ఇద్దాం. టైటిల్ వెయిట్ ఆఫ్ ప్రొఫెషనల్ సాకర్ ప్లేయర్స్. ఓకే, సాకర్ ప్లేయర్స్. సో ఇది మనం హెడింగ్ ఇచ్చేద్దాం. అండ్ దెన్
go with plotting things. plt.py. సో ఉన్నవన్నీ పాస్ చేస్తున్నాం. వెయిట్స్ రిఫైన్ చేసుకున్నాము. ఇక్కడ ఆ వెయిట్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, VIGHTS. అండ్ దెన్ లేబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు లేబుల్స్ లాగే లేబుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు లేబుల్, మనం లేబుల్ అని డిఫైన్ చేసుకున్నాము, అది పాస్ చేస్తున్నాం. అండ్ ఎక్స్ప్లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్లోడ్ అనేది డిఫైన్ చేస్తాం కాబట్టి ఎక్స్ప్లోడ్లోనే పాస్ చేస్తున్నాం. షాడో, సో అదొక లైక్ ట్రూ చేస్తే మనకి ఓవర్లే వచ్చినట్టు కనపడుతుంది అనమాట షాడో. అండ్ దెన్ ఆటోపిసిటీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో దిస్ ఈజ్ ఆర్ పిక్. షాడో అనేది చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇట్లా లైట్గా షాడో వచ్చింది. సో ఇది ట్రూ చేయడం వల్ల అనమాట మనం. అండ్ దెన్ గైస్ కెన్ సీ దిస్ రైట్. సో ఇలా వచ్చింది మనకి ఇమేజ్. నేను కేటగరైజ్ చేసిన ఇవన్నీ అండర్ 125 ఇటు మొత్తం జస్ట్ 0.23% ఉన్నారు. 200 ఉండి 2.03 ఉన్నారు. 125 to 150 ఈ రేంజ్లో ఉన్నారు. 150 to 175 ఇలా ఉన్నారు. 175 to 200 ఇలా ఉన్నారు. సో మనం టైటిల్ ఇక్కడ ఇచ్చేసాము. అండ్ దెన్ సచ్ థింగ్స్. అండ్ ఇప్పుడు సో పై చార్ట్స్ గురించి ఇంతే. ఆల్మోస్ట్ లైక్ మీరు ఇంకా ఎక్స్ప్లోర్ ఏమైనా చేయాలనుకుంటే మీకు హార్డ్లీ ఏముంటాయి, ఫాంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫాంట్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ లైక్ దిస్, డిఫరెంట్గా. సో ఇలా మీరు డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇవి మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడేసుకుంటాం. అవన్నీ మిగిలినవన్నీ బ్యూటిఫైయింగ్ థింగ్స్ మీరు ఎంతన్నా ఎక్స్ప్లోర్ చేస్తుంటే వచ్చేస్తూనే ఉంటుంది. సో బాక్స్ చార్ట్స్ ఇంకా విస్కో చార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో plt.figure ఫస్ట్ ఇక్కడ ఫిగర్స్ సెట్ చేసుకోవాలి. ఫిక్స్ సైజ్, ఒక బార్ చార్ట్ పెట్టే ముందు ఫిక్స్ సైజ్ DPI 100, సైజ్ DPI 100 అండ్ plt.style use డిఫాల్ట్ నార్మల్గా పెట్టేద్దాం. ggplot వస్తున్నది డిఫాల్ట్. ఇక్కడ స్టైల్ ggplot యూజ్ అయిందా? యాక్చువల్లీ వి యూజ్డ్ ఇట్ బట్ ఇట్ డజంట్ రిప్రజెంట్. ggplot అంటే వేరే రిప్రజెంటేషన్ కావాలి, కొంచెం ఇట్లా స్లైట్గా స్లాంట్ అయినట్టు వస్తుంది. ఇట్స్ ఓకే, మనం డిఫాల్ట్ రిప్రజెంటేషన్కి వెళ్ళిపోదాం. సో బార్సిలోనా అని చెప్పేసి ఒకటి డిఫైన్ చేసుకున్నాం. కంట్రీ బార్సిలోనా FIFA.loc. సో మనం FIFA.loc యూజ్ చేసి ఇక్కడ చూస్తున్నాం క్లబ్ అనేది FC బార్సిలోనా ఉందా, అండ్ దెన్ ఓవరాల్ ఈ రెండు తీసుకుంటున్నాం. ఈ రెండింటికి ఈక్వల్ అయితే క్లబ్ బార్సిలోనా, ఇంకా ఓవరాల్లో లైక్ ఓవరాల్లో మెంబర్స్ ఉన్నారు పర్సెంటేజ్, లైక్ ఇందాక చూసారు 95 అట్లాంటివన్నీ. అండ్ దెన్ FC బార్సిలోనా అంటే క్లబ్. సో ఇవన్నీ ఈక్వల్ అయినాయని బార్సిలోనాలో వేసేస్తున్నాం. ఒకవేళ రియల్ మ్యాడ్రిడ్కి సంబంధించిన క్లబ్స్ ఉన్నాయంటే అవన్నీ మ్యాడ్రిడ్లో వేసేస్తున్నాము. అండ్ ఇవన్నీ డేటా సెట్లో లుక్ చేస్తున్నాం, చూసాం కదా ఇందాక. సో వాటి గురించి ఎతికి న్యూ ఇంగ్లాండ్ రెవల్యూషన్ అని రెవ్స్. నేను ఇప్పుడు లేబుల్స్ పాస్ చేస్తున్నాం. ఈ మూడే FC, రియల్ మ్యాడ్రిడ్, న్యూ ఇంగ్లాండ్ రెవల్యూషన్. సో ఇలా పాస్ చేసుకున్నాం. సో లేబుల్స్ పాస్ చేయండి, పాస్ చేయకపోండి మీ ఇష్టం, మనం యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు, లైక్ కింద రిప్రజెంటేషన్ నీట్గా ఉండడానికి. సో దీనికి మళ్ళీ మనము ఓకే డైరెక్ట్లీ ఇలా కూడా పాస్ చేయొచ్చు. అంటే బాక్స్ ప్లాట్ దగ్గరే BP ఈజ్ ఈక్వల్స్ టు plt.boxplot ఆఫ్ లెట్స్ గో విత్ ఏమేమి మనం డిఫైన్ చేసుకునే బ్లాక్స్ ప్లాట్లోకి కన్ఫ్యూజ్ అవుతుంది. జస్ట్ టేక్ దిస్ డౌన్. ఓకే, సో బాక్స్ ప్లాట్ డిఫైన్ చేసుకున్నప్పుడు plt.boxplot అండ్ ఏమేమి ఎంటర్ చేయాలి, ఇక్కడ ఏమేమి స్టోర్ చేసుకున్నాం, బార్సిలోనా మ్యాడ్రిడ్ రెవ్స్ తీసుకున్నాం కాబట్టి అవే పాస్ చేద్దాం. బార్సిలోనా మ్యాడ్రిడ్ రెవ్స్. సో ఇవైతే పాస్ చేసేసుకున్నాం కదా. అండ్ దెన్ ఇప్పుడు మనం లేబుల్స్ ఇద్దాం, లేబుల్స్ పాస్ చేద్దాం దాని కింద రావడానికి. అండ్ లేబుల్స్తో పాటు ఇంకా మనకి ఏమైనా కావాలా, సో ప్యాచ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ కూడా ఉంటుంది. ఐ ఎక్స్ప్లెయిన్ దట్. patch_artist is equals to, let's make it true, and then median props is equals to line width 2. median prop line width
లెట్స్ టేక్ ఇట్ యాజ్ 2 లైన్ విడ్త్ అంటే తెలుసు కదా. సో లెట్స్ టేక్ ఇట్ యాజ్ 2 అండ్ రిప్రజెంటేషన్ మీకు లాస్ట్లో చూపిస్తా, చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. Before that, let's make some more modifications. What we can give, plt.title. plt.title into the title title, and then let's take it as a professional soccer team comparison. సో టైటిల్ అది పెట్టేసుకుందాము. అండ్ దెన్ లేబుల్స్ మనం ఎత్తుకుందాం. plt.y లేబుల్ ఓవరాల్ రేటింగ్ అనే కోసం లెట్స్ టేక్ దట్ స్టాండర్డ్ థింగ్. ఫీఫా ఓవరాల్ రేటింగ్ అనేది y లేబుల్ లాగా వస్తుంది. అండ్ దెన్ సో మనము అవుట్లైన్ కలర్స్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదా బ్లూగా. సో లెట్స్ చేంజ్ ఇట్ టు బాక్స్. సో ఒక్కొక్క బాక్స్కి ఇటరేట్ చేసుకోవడానికి బాక్స్ అని చెప్పేసి అది ఇది ఎలా అంటే ఫర్ ఐ ఇన్ అన్నట్టుగా. సో ఈ నేమ్ ఎలా అని ఉండొచ్చు. సో ఫర్ బాక్స్ ఇన్ బీపీ ఆఫ్ బాక్సెస్. So he gave me something standard. Let's take this in BP of boxes. So iterate ఎలా చేస్తామంటే బాక్స్ డాట్ సెట్ ఆఫ్ ఇప్పుడు సెండ్ కలర్స్ ఇలా బాక్స్ ప్లాట్లో మొత్తం ఇలానే సెట్ చేసుకుంటాం. బాక్స్ డాట్ సెట్ ఆఫ్ అని ఇచ్చేసి లోపల కలర్స్ లెట్స్ సే నాకు బ్లాక్ కావాలనుకుంటే బ్లాక్ ఇచ్చేస్తున్నా, లైన్ విడ్త్ 2 కావాలనుకుంటే 2 ఇచ్చేస్తున్నా. అండ్ దెన్ బాక్స్ డాట్ సెట్ ఆఫ్ ఫేస్ కలర్ అంటే ఇది ఈజ్ ఈక్వల్స్ టు yellow అని ఇచ్చాను. ఓకే లెట్స్ గో విత్ దాట్. అండ్ దెన్ హ్యాచ్ ఏమైనా చేంజ్ చేద్దామా. సో హ్యాచ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే హ్యాచ్ చూసారు కదా ఇందాక, సెట్ హ్యాచ్ సెట్ ఆఫ్ హ్యాచ్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు లైన్డ్ కావాలి. ఓకే సో ఇవి యూజ్ చేసుకొని ఇంకా బ్యూటిఫై చేద్దాం. plt.show ఓకే లైన్ బ్లాక్ అని ఇచ్చాం, లైన్ విడ్త్ 2 అని ఇచ్చాం. సో ఈ అవుట్లైన్ అండ్ దెన్ ఫేస్ కలర్ yellow ఇచ్చాం. ఇది చాలా హాట్గా ఉందని ఐ కెన్ ఫీల్ ఇట్. లెట్స్ స్వాప్ దీస్ కలర్స్. yellow, black, even worse, white. Doesn't make sense. ఇక్కడ బ్లాక్ బదులు బ్లూ ఆర్ రెడ్. ఓకే లెట్స్ కన్సిడర్ దిస్. సో ఇలా మీరు బ్యూటిఫికేషన్ చేసుకోవడమే. లైక్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బ్యూటిఫైయింగ్ పారామీటర్స్. హౌ యూ వాంట్ టు రిప్రజెంట్ డేటా అనేది బేసిక్ టర్మ్స్ అయితే మీకు అర్థమైనాయి కదా. ఎలా రిప్రజెంట్ చేయాలి, డేటాని ఎలా యాక్సెస్ చేయాలి, హౌ టు హ్యాండిల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్. నేను మీకు ఈ లింక్స్ పెడతాను. సో గో త్రూ ద లింక్స్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్ టు. సో మీకు ఇంకా చాలా మోడిఫికేషన్స్, చాలా స్టైల్స్ అర్థమవుతుంది. సో I'll share these links in the WhatsApp. Style sheets, a list of fonts available, and then this Matplotlib what do you say, open source documentation. Go through all of those and then try out your things on your own. సో ఇక్కడ ఏదో చెప్తా ఉన్నా కదా, ఏం చెప్తా ఉన్నా ఇందాక రిప్రజెంటేషన్ ఏదో చెప్తాను, ఎవరికైనా గుర్తుందా? ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి ఓకే ప్యాచ్ ఆర్టిస్ట్ గురించి అనుకుంటా కదా. యా సో ప్యాచ్ ఆర్టిస్ట్ అనేది ఒక ఆప్షనల్ ఆర్గ్యుమెంట్ అనమాట. విత్ బాక్స్ ప్లాట్లో యూజ్ చేస్తాం జనరల్లీ. ఇది ఏం చేస్తుందంటే బాక్స్ ప్లాట్లో ఉన్న బాక్సెస్ అన్నిటిని కలర్తో ఫిల్ అవ్వడానికి, లైక్ ఇప్పుడు ఈ కలర్లో ఫిల్ అయింది చూడండి, అది ప్యాచ్ ఆర్టిస్ట్ వల్లే. అది ట్రూ అవ్వడం వల్లనే మనకి బాక్స్ ప్లాట్లో బాక్సెస్ లోపల కలర్ ఫిల్ అవ్వడానికి ఛాన్స్ వచ్చింది. సో బై డిఫాల్ట్ మనం జస్ట్ అది ఏమీ ఇంక్లూడ్ చేయము. జనరల్గా ఫాలో ఉంటుంది అంటే నో కలర్, లోపల ఫిల్లింగ్ ఏమి ఉండదు. ఒకవేళ అది ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ప్యాచ్ ఆర్టిస్ట్ యూజ్ చేస్తాం. ఓకే
that's it for the class. I'll share these documents and the notebook link.